హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మార్చ్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ థియేటర్ మూవీస్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాము. టోటల్ 24 ఓటీటీ 7 థియేటర్ వరకు రిలీజ్ అయితే అవుతున్నాయి. సో చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో అయితే చూస్తున్నారు, బట్ చాలా లెస్ మెంబర్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేస్తున్నారనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకా స్పెషల్గా వీడియో కానీ మీరు హైప్ ఇచ్చినట్టయితే ఇంకా మోర్ మెంబర్స్కి మన కంటెంట్ వీడియో బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి టోటల్గా ఓటీటీలో అండ్ థియేటర్స్లో ఏం చూడడానికి రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, శ్రీ విష్ణు మరొక న్యూ ఫిలిం మృత్యుంజయ. ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో రెబ్బా మౌనిక యాక్ట్ అయితే చేసింది. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 2 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి మార్చ్ 6th రిలీజ్ ఉంటుంది. నెంబర్ 2, నాని భీమిలి కబడ్డీ జట్టు మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వస్తున్న న్యూ ఫిలిం సతీ లీలావతి. ఈ ఫిలింలో లావణ్య త్రిపాఠి అండ్ దేవ్ మోహన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 11 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి మార్చ్ 6th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, వరలక్ష్మి శరత్ కుమార్ డెబ్యూ డైరెక్షన్ ఫిలిం సరస్వతి. ఈ ఫిలిం వచ్చేసి ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియమణి, మురళీ శర్మ ఇంకా ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ అయితే చేశారు. వచ్చిన ట్రైలర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. తమన్ ఈ ఫిల్మ్కి మ్యూజిక్ అయితే అందించారు. ఈ మూవీలో వచ్చేసి ఒక 7 minutes ప్లస్ సింగిల్ షార్ట్ సీన్ అయితే ఉందంట. సో గైస్, మూవీ థియేటర్స్లో వచ్చేసి మార్చ్ 6th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న ఫిలిం సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. సో తెలుసు కదా, ఈ ఫిలిం ఓటీటీలో అనుకున్నారు, ఓటీటీ నుంచి స్కిప్ చేసి థియేటర్లో తీసుకుని వస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో శివాజీ గారు, లయ ఇంకా రోహన్ యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో మరొక న్యూ ట్రైలర్ కట్ కూడా రిలీజ్ చేశారు. అది చూస్తుంటే ఇది అంత థియేటర్ తగ్గట్టు ఫిలిం అనిపించట్లేదు, ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సింది. మరి చూద్దాము. ఈ ఫిలిం సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 26 minutes వరకు అయితే ఉంది. మార్చ్ 6th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5, మెన్షన్ హౌస్ మల్లేష్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ A. టోటల్ డ్యూరేషన్ 2 hours 1 minute వరకు అయితే ఉంది. సో ఈ ఫిలిం థియేటర్స్లో మార్చ్ 6th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 6, మిషన్ C1000. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో యాక్టర్ అండ్ డైరెక్టర్ ఒకరే అనమాట, తనే తేజేశ్వర్. ఇంకా ఫీమేల్ లీడ్లో ప్రగ్వా నయన్ యాక్ట్ అయితే చేస్తుంది. సో ఈ ఫిలిం సెన్సార్ U/A. టోటల్ డ్యూరేషన్ 2 hours 13 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో మార్చ్ 6th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, 2007 yearలో వంశీ పైడిపల్లి తీసిన ఫిలిం మున్నా. ప్రభాస్ అండ్ ఇలియానా యాక్ట్ చేసింది. సో గైస్, ఈ ఫిలిం 4K వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 6th నుంచి రిలీజ్ ఉంటుంది. సో ఇవే గైస్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. మరి ఈ వీక్ మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే మినీ స్క్రీన్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ మనకి ఏం చూడడానికి రిలీజ్ అవబోతున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్. ఇది న్యూ కొరియన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 10 episodes రిలీజ్ అవుతున్నాయి. మీరు 2024 yearలో వచ్చిన నో గెయిన్ నో లవ్ వెబ్ సిరీస్ అనేది చూస్తున్నారా? ఆ క్రియేటర్ నుంచి ఈ కంటెంట్ అయితే వస్తుంది. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 6th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 2, విక్రమ్ ఆన్ డ్యూటీ. ఇది జియో హాట్స్టార్లో వస్తున్న న్యూ తెలుగు వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్, యాక్షన్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. సీరియల్ యాక్టర్ నిఖిల్ ఇందులో యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈ సిరీస్ ప్రీమియర్ గైస్ మార్చ్ 6th జియో హాట్స్టార్లో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 3, ది డైనోసార్స్. నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న మరొక న్యూ నేచర్ అండ్ ఎకాలజీ డాక్యుమెంటరీ సిరీస్. ఈ సిరీస్లో టోటల్ 4 parts రిలీజ్ అవుతున్నాయి. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 6th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 4, సుబేదార్. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న వెబ్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్, థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా అయితే ఉంటుంది. ఇందులో అనిల్ కపూర్, రాధికా మదన్ ఇంకా మోనా సింగ్ యాక్ట్ అయితే చేశారు. సో గైస్, ఈ ఫిలిం ప్రీమియర్ మార్చ్ 5th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. హిందీ ఒరిజినల్ ఇంకా తెలుగు, తమిళ్ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి.
నెంబర్ 5 చాకీ. ఇది తమిళ్ ఫిలిం. రీసెంట్గా జనవరిలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ డ్రామాకి అయితే వచ్చింది. నౌ డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. నౌ స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రైమ్ వీడియోలో. ఓన్లీ తమిళ ఆడియో ఒకటేనే ఉంది. ఇందులో అమ్ము అభిరామి యాక్ట్ అయితే చేసింది. నెంబర్ 6 ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3. చాప్టర్ 1 చాప్టర్ 2 కానీ మీరు చూసుంటే తెలిసే ఉంటుంది. ఇది కంటిన్యూ స్టోరీ. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ క్రైమ్ అండ్ సస్పెన్స్కి అయితే ఉంటుంది. రీసెంట్గా ఈ చాప్టర్ 3 ఫిబ్రవరిలో థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ డిజిటల్ రిలీజ్ వివోడి వచ్చేసి మార్చ్ 6 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేసి మనకి తెలుగు ఆడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ చాప్టర్ 3కి సంబంధించి ఇప్పుడే తెలుగు ఆడియో అనేది రాదు. అంటే దానికి సంబంధించి డబ్బింగ్ అనేది కంప్లీట్ అయ్యి రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించి డేట్ రాగానే మీకు చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ వివోడిలో మనకి ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7 వ్లాడిమిర్. నెట్ఫ్లిక్స్ న్యూ ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి డార్క్ కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇది ఒక పాపులర్ నోవెల్ 2022లో వచ్చింది. సో దానికి అడాప్షన్గా తీసుకొని వస్తున్నారు. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 5 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 8లో ఉన్న ఫిలిం దేవగుడి. ఇది తెలుగు ఫిలిం. రీసెంట్గా జనవరిలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్ అండ్ రొమాంటిక్ డ్రామాకి అయితే వచ్చింది. నౌ గైస్ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ సైనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. నౌ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 9 వార్ మిషన్. ఈ హాలీవుడ్ ఫిల్మ్ను వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. రీచర్ యాక్టర్ అయితే ఉన్నాడు కదా, తను ఇందులో యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి మీరు ది ఎక్స్పాండబుల్ 3 కానీ లేకుంటే ది హిట్ మ్యాన్ బాడీ గార్డ్ మూవీస్ కానీ చూసుంటే ఆ క్రియేటర్ నుంచి ఈ ఫిలిం అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 6 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 10 సైరన్స్ కేస్. ఇది న్యూ కొరియన్ సిరీస్. ఈ సిరీస్లో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్, రొమాంటిక్, మెలో డ్రామాకి అయితే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నౌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయితే అయ్యాయి. రిమైనింగ్ ఎపిసోడ్స్ వీక్లీ రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి గైస్. యాక్చువల్గా ఇది ఒక జాపనీస్ సిరీస్కి అఫీషియల్ రీమేక్ అనమాట. 1999 ఇయర్లో వచ్చిన ఐస్ వరల్డ్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే ఉంది. దానికి అఫీషియల్ అడాప్షన్ రీమేక్గా ఇది తీసుకొని వచ్చారు. ఈ సిరీస్ తీసిన క్రియేటర్ వచ్చేసి మీరు ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే ఉంది కొరియన్ నుంచి, అది చూస్తున్నారా? ఆ క్రియేటర్ నుంచి ఈ కంటెంట్ మన ముందుకైతే వచ్చింది. నెంబర్ 11 లాలో శ్రీకృష్ణ సదా సహాయతే. ఇది లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ అయి ఉన్న ఫిలిం. ఈ మూవీ వచ్చేసి నౌ డిజిటల్ రిలీజ్. గుజరాతీ, హిందీ ఇంకా తెలుగు, తమిళ్ కూడా ఉంటుందేమో. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మార్చ్ 6కి ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 యంగ్ షర్లాక్ హోమ్స్ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ డ్రామాకి అయితే ఉంటుంది. ఈ సిరీస్ నౌ టుడే గైజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ నౌ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్. నెంబర్ 13 కథాసుధా సిరీస్ నుంచి మరొక వెబ్ ఫిలిం అనేది రిలీజ్ అవుతుంది. అదే ఈఎంఐ ఎవ్రీ మంత్ ఇన్ సెక్యూర్. ఈ ఫిలిం వచ్చేసి మార్చ్ 8 ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న ఫిలిం వంచన. ఇది తెలుగు ఫిలిం. 2024 ఇయర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి క్రైమ్, మిస్టరీ అండ్ థ్రిల్లర్కి అయితే వచ్చింది. ఇందులో యాక్టరే ఈ ఫిలింకి డైరెక్టర్ కూడా. సో ఇప్పుడు గైస్ ఈ ఫిలిం ఓటీటీ స్ట్రీమింగ్ సైనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. సో సైనెక్స్లో ఈ ఫిలిం నవ్వు చూడడానికి అందుబాటులో అయితే ఉంది గైస్. నెంబర్ 15 కోటా ఫ్యాక్టరీ మేకర్స్ నుంచి టీవీఎఫ్ క్రియేటర్స్ మరొక న్యూ కంటెంట్ హలో బచ్చో. ఈ సిరీస్ వచ్చేసి బయోగ్రఫీ అండ్ ఎడ్యుకేషన్ డ్రామాకి అయితే ఉంటుంది. కోటా ఫ్యాక్టరీ సిరీస్ గురించి తెలుసు కదా, అది ఎంత బెస్ట్గా అయితే ఉంటుంది అవుట్పుట్ అనేది. సో అలానే ఇందులో కూడా మనకి ఎడ్యుకేషన్ డ్రామా అనేది చూడడానికి ఉండబోతుంది. సో స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసే విధంగా మరొక న్యూ కంటెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 6 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 16 చరిత కామాక్షి. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకి అయితే ఉండబోతుంది.
ఇందులో దివ్య, శ్రీపద అండ్ అభయ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఫిలిం మార్చ్ 5th ఈటీవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 17 స్టిల్ షైనింగ్, మరొక న్యూ కొరియన్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి టీనేజ్ రొమాంటిక్ మెలో డ్రామాకి అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 10 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. మార్చ్ 6th ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఓన్లీ కొరియన్ ఆడియో మాత్రమే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 18 కార్తీ అండ్ కృతి శెట్టి యాక్ట్ చేసిన యాక్షన్ కామెడీ అండ్ ఫ్యాంటసీ ఫిలిం అన్నగారు వస్తారు. కంగారు పడబాకండి, మీ అందరికి తెలుసని నాకు తెలుసు అనుకోండి. 2 weeksకి ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. సో తమిళ్ వర్షన్, అందులో వచ్చేసి ఆల్ డబ్బుడ్ వర్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. తెలుగు వర్షన్ కూడా ఉంది. ఆ తెలుగు వర్షన్ ఆడియో మీరు చూసుకున్నట్టయితే అక్కడ మనకి ఎన్టీఆర్ గారి రిఫరెన్స్తోనే ఆ డబ్బింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రొడక్షన్ వారు ఈ ఫిలిం థియేటర్స్లో దింపడానికి సపరేట్గా తెలుగు వర్షన్ ప్రింట్ అనేది రెడీ అయితే చేశారు. ఇంకా డబ్బింగ్ కూడా టోటల్గా వచ్చేసి తెలుగు వర్షన్, లైక్ తెలుగులో వచ్చేసి మనకి ఎన్టీఆర్ గారి రిఫరెన్స్ వచ్చేసి తీసుకున్నారనమాట. సో ఎన్టీఆర్ గారికి తగ్గట్టు ఈ ఫిలిం తెలుగులో వచ్చేసి రెడీ అయితే చేశారు. సో తెలిసిందే కదా తమిళ్లో ఈ ఫిలిం ఎలా ఆడిందో, అందువల్ల థియేటర్స్లో ఆ వర్షన్ వచ్చేసి ప్లాన్ చేయలేదు. సో ఇప్పుడు తెలుగు ఆఫీషియల్ అన్నగారు వస్తారు ఆ ప్రింట్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. సో టోటల్గా ప్రింట్ అనేది చేంజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఇంకా ఆడియో కానీ, డబ్బింగ్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ వచ్చేసి ఎన్టీఆర్ గారికి తగ్గట్టు ఉంటాయి. సో మార్చ్ 6th వచ్చేసి ఈ అన్నగారు వస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 19 జబ్ ఖులీ కితాబ్, ఇది జీ5 ప్లాట్ఫామ్లో వస్తున్న హిందీ ఫిలిం కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా అయితే ఉంటుంది. మార్చ్ 6th ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 20 విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి అండ్ హైదరో హైదరి యాక్ట్ చేసిన సైలెంట్ ఫిలిం గాంధీ టాక్స్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ సైలెంట్ డ్రామాకి అయితే ఉంటుంది. సో ఆల్రెడీ తమిళ వర్షన్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉందనుకోండి. ఇప్పుడు ఆల్ డబ్బుడ్ వర్షన్స్ మార్చ్ 6th వచ్చేసి జీ5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. అందులో తెలుగు వర్షన్ కూడా ఉంటుంది. నెంబర్ 21 కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం ఓం శాంతి 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 హి. తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో గైస్ ఈ ఫిలిం ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా మీరు కానీ మలయాళం వర్షన్ కానీ చూడకపోయి ఉంటే ఈ ఒరిజినల్ వర్షన్ అనేది చూడండి, మీకు నచ్చుతుంది. స్పెషల్గా లేడీస్కి అయితే చూపించండి, వాళ్ళు కొంచెం ఎక్కువగా నచ్చవచ్చు. నెక్స్ట్ నెంబర్ 22లో ఉన్న ఫిలిం అనగనగా ఆస్ట్రేలియాలో. ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది కాదు, 2025లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. పొలిటికల్ అండ్ థ్రిల్లర్ డ్రామాకి అయితే వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. మార్చ్ 6th ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 23 రొమాంటిక్ లవ్ స్టోరీ స్మాల్ ఎమోషనల్ డ్రామా ఫిలిం విత్ లవ్. అనశ్వర్ రాజన్ అండ్ అభిషన్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి మీలో చాలా మంది ఈ ఫిలిం థియేటర్స్లో చూడకుండా ఉంటారు. అంటే ఈ ఫిలిం యాక్టర్ని ఎవరు చూస్తారులే అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రం చూడడం మిస్ అయితే చేయకండి, స్కిప్ అయితే చేయకండి. మార్చ్ 6th ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో మల్టిపుల్ ఆడియోస్లో ఫిలిం అనేది రిలీజ్ ఉంటుంది. సో ఓటీటీలో చూడండి, ఈ ఫిలిం మీకు నచ్చుతుంది. సో మీకు కొత్తగా ఏదో చూడడానికి అయితే ఉండదు అనమాట, చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ నెంబర్ 24 వన్ పీస్ సీజన్ 2. టోటల్ 8 ఎపిసోడ్స్ సీజన్ 2 నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఎపిక్ యాక్షన్, సీ అడ్వెంచర్, ఫ్యాంటసీ, కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సిరీస్ అయితే ఉంటుంది. సో గైస్ సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 10th నెట్ఫ్లిక్స్లో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. మీరు ఇంకా సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే సో చెప్పున్నాను కదా ఆల్రెడీ, 2 వచ్చే లోపల 1 లైవ్ యాక్షన్ కంప్లీట్ చేసేయండి. సో ఇవే ఈ వీక్ రిలీజ్ అవబోతున్న టోటల్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మీ ఫ్రెండ్స్కి ఒకే షేర్ అయితే ఇచ్చండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.